అమరావతిలోని కొండయ్య కాలనీలో ఉన్నాము. ఇక్కడ స్థానికులను అడిగి ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకుందాం. నమస్తే నమస్తే నమస్కారం. అండి. ఇక్కడ నా ఇక్కడ నా మీరు పేరు ఏమేమి సమస్యలు ఉన్నాయి చెప్పండి. నా పేరు మహేశ్వరి అండి. అమరావతి రోడ్డు కొండయ్య కాలనీ 3వ లైను మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నామండి. ఇక్కడంతా చెత్త అలానే ఉంటుంది, అసలు తీసివేరు. బాగా దోమలు, మురుగుడు వాసన, రోడ్డు మీద ఆవులు నిలబట్టము, అవంతా రోడ్డుకి అడ్డంగా ఉండి ట్రాఫిక్ జామ్ అవటము, బాగా జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అనే సమస్యలు మేము బాగా ఫేస్ చేస్తున్నామండి. అలానే మున్సిపాలిటీకి కంప్లైంట్ చేస్తారా? మున్సిపాలిటీకి కంప్లైంట్ అనేది మేము చేయలేదండి. అంటే ఇక్కడ చెత్త వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారుగా, వాళ్ళే కావాలని ఇక్కడ చెత్త తీసుకొచ్చేస్తారు, బళ్ళు కూడా ఇక్కడ అడ్డంగా పెడతారు. అయితే డ్రైనేజీ కూడా మా ఏరియాలో లేదండి. ఈ సైడ్ కాలువలు కూడా సరిగ్గా ఫెసిలిటీ లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి కాలువలు తీయటం అలాంటిది ఏమీ లేదండి. వారంలో ఒకసారి వస్తారు. అదేమని అడిగితే వాళ్ళే మా మీద వ్యతిరేకంగా మాట్లాడతారు సార్. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే మీకు అభివృద్ధి సాధ్యం అనుకుంటున్నారు? అంటే ఎవరు వస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు? ఏ గవర్నమెంట్ వస్తే? మేమైతే టీడీపీ రావాలని అనుకుంటున్నానండి. యాక్చువల్గా నేను వైసీపీలో వార్డు నెంబర్గా వర్క్ చేశాను 5 ఇయర్స్ నుంచి. కనీసం ఒకళ్ళు కూడా గుర్తించలేదు, ఒకళ్ళు కూడా మాకు ఏ సపోర్టు లేదండి. మేము ఇంటింటికి తిరిగి ఓటేయించి మేము జగనన్నని గెలిపించుకున్నాం కావాలని, కానీ మాకు ఇది అనేది మాకు లేదు. మమ్మల్ని ఏ వర్షన్లో కూడా మమ్మల్ని గుర్తించలేదు. మాకంతా ఎగస్పార్టీగానే మాట్లాడుతూనే ఉన్నారు మా వార్డులో వాళ్ళందరూ. గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన పైన మీ అభిప్రాయం? అంటే ఆయన వస్తే అభివృద్ధి సాధ్యమని అనుకుంటున్నాను. అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నామండి.